రైట్. సో మొత్తానికి దీది కంచుకోటను భారతీయ జనతా పార్టీ బద్దలు కొట్టేసింది. మమత అగ్రస్థానంలో ఉంటుందా, అట్టడుగున ఉంటుందా అన్నటువంటి తీవ్రమైనటువంటి పోటీ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఒక స్పష్టమైనటువంటి మెజారిటీ దిశగా అడుగులు వేస్తోంది, స్పష్టంగా కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ 159 స్థానాల్లో ముందంజలో కొనసాగుతుంటే 123 స్థానాలతోటి మమతా బెనర్జీ వెనకంజలో ఉన్నారు. సో దీది 15 ఏళ్ల ప్రభుత్వ పాలన నుంచి ఇక నిష్క్రమించబోతున్నారు. భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారి ఒక వామపక్ష ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయబోతోంది. రైట్. దీది కంచుకోట బద్దలు కొట్టింది. స్పష్టంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. మమతా బెనర్జీకి ఒక భారీ షాక్ అని చెప్పాలి, మమతా బెనర్జీకి. రైట్. ఇదే అంశం పైన మరిన్ని అప్డేట్స్ కోసం మా కరెస్పాండెంట్ రాజు కూడా అందుబాటులో ఉన్నారు. రాజు, మొత్తానికి దీది కంచుకోటను భారతీయ జనతా పార్టీ బద్దలు కొట్టింది, స్పష్టంగా కనిపిస్తోంది. మ్యాజిక్ ఫిగర్ దాటి విజయ దిశగా అడుగులు వేస్తోంది. సో ఇప్పటికే సంబరాలు అంబరాన అంటున్నాయి. కాషాయ జెండా పశ్చిమ బెంగాల్లో మొట్టమొదటిసారి ఎగరబోతోంది. సో లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి మీ దగ్గర? శ్రీకాంత్, మొట్టమొదటిసారి బీజేపీ పార్టీ బెంగాల్లో అధికారంలోకి రాబోతా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ను కూడా భారతీయ జనతా పార్టీ దాటివేసింది. దాదాపు 175 స్థానాలకు పైగా కూడా బీజేపీ లీడింగ్లో కొనసాగుతూ ఉంది. గత 3 సార్లు కూడా ప్రభుత్వాన్ని వరుసగా ఏర్పాటు చేసినటువంటి టీఎంసీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి మమతా బెనర్జీ కంచు కోటలను బీజేపీ బద్దలు కొట్టింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వస్తామని చెప్పేసి కూడా మొదటి నుంచి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ వీళ్ళందరూ కూడా ఏదైతే ధీమాతో చెప్తా ఉన్నారో దీనికి సంబంధించి ఈసారి బెంగాల్ మా టార్గెట్ అని చెప్పేసి కూడా మొదటి నుంచి చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఈసారి మనం ఒకసారి ప్రచార సరళిని చూసుకున్నట్టయితే బీజేపీ 2021లో అవలంబించినటువంటి ప్రచార సరళికి భిన్నంగా ఈసారి ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. గతంలో అగ్రెసివ్గా మమతా బెనర్జీపై విమర్శలు చేస్తూ దూకుడుగా వెళ్ళినటువంటి ప్రభుత్వం, అదే కేంద్ర ప్రభుత్వం గతంలో మాదిరిగా వెళ్తే ఈసారి అధికారం చేపట్టడం సాధ్యం కాదు అని చెప్పేసి తన వ్యూహాన్ని మార్చుకొని సాఫ్ట్గా విమర్శలకు పరిమితం అవుతూనే స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను, అదేవిధంగా చొరబాటు సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటిని ప్రధానంగా హిందుత్వ ఎజెండాను అమలు చేయాలని చెప్పేసి కూడా బీజేపీ భావించింది. ఇందులో భాగంగానే మనం చూసుకున్నట్టయితే ప్రధాని నరేంద్ర మోడీ 14 బహిరంగ సభల్లో ఈసారి 2 విడతల్లో జరిగినటువంటి వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో ఆయన పాల్గొనడం జరిగింది. దాదాపు 8 బహిరంగ సభల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొనడం జరిగింది. ఈసారి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళడం జరిగింది. ఎన్నికల ప్రచార సరళిని మొదటి నుంచి కూడా పార్టీ అధినాయకత్వం రాష్ట్ర నాయకత్వానికి వ్యూహాత్మకంగా వ్యూహాలు అమలు చేస్తూ ఏ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా దిశానిర్దేశం చేస్తూ ఎప్పటికప్పుడు కూడా ఆ పరిస్థితిని సమీక్షించుకొని ఎన్నికల ప్రచార సరళిని మొదలుకొని ఈరోజు రిజల్ట్ వచ్చేంత వరకు కూడా ఒక ప్రణాళికాబద్ధంగా బీజేపీ ముందుకు వెళ్ళడం జరిగింది. ఇందులో భాగంగానే ఈరోజు 175 స్థానాలకు పైగా కూడా బీజేపీ లీడింగ్లో కొనసాగుతూ ఉంది. ప్రధానంగా ఈ గెలుపుకు మరిన్ని కారణాలు ఒకసారి మనం చూసినట్టయితే బీజేపీ ఈసారి బెంగాల్లో అధికారంలోకి రావడానికి కొన్ని ముఖ్యమైనటువంటి హామీలను కూడా ఈసారి బెంగాల్ ప్రజలకు ఇవ్వడం జరిగింది. బెంగాల్ మహిళలను ఆకట్టుకునేందుకు ఏదైతే ప్రతి మహిళలకు కూడా 3000 ఆర్థిక సహాయం చేస్తామని చెప్పేసి కూడా ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ పెట్టడం జరిగింది. దీంతో పాటు నిరుద్యోగ యువతను ఆకట్టుకునేందుకు నిరుద్యోగ భృతిని కూడా 3000 ఇస్తామని చెప్పేసి బీజేపీ ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. ప్రధానంగా చొరబాటుదారులను, బంగ్లాదేశ్ నుంచి వచ్చే చొరబాటుదారులను అడ్డుకుంటాము. దీదీ ప్రభుత్వం మొదటి నుంచి కూడా చొరబాటుదారులకు అండగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దేశ సమగ్రత విషయంలో ఇట్లాంటి వాటికి చోటు లేదని చెప్పి బీజేపీ మొదటి నుంచి చెప్తా ఉంది. చొరబాటుదారులు, అదేవిధంగా ఎస్ఐఆర్ అంశంలో ప్రధానంగా ఈ ఎన్నికల్లో ఎస్ఐఆర్ అంశం కీలకంగా మారింది. ఎస్ఐఆర్లో దాదాపు 90 లక్షల ఓట్లను వెస్ట్ బెంగాల్లో ఈసీ తొలగించడం జరిగింది. వీటికి సంబంధించి ఇప్పటికే మమతా బెనర్జీ సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళిన పరిస్థితి మనం చూసాం. అయినప్పటికీ కూడా ఎస్ఐఆర్ను సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. ఈ 90 లక్షల ఓట్లు కూడా ఈ ఓటింగ్ సరళిపై ప్రభావాన్ని చూపాయని చెప్పేసి కూడా ఇప్పటికే విశ్లేషకులు భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ మొదటి నుంచి కూడా బీజేపీ భావిస్తూ ఉంది వెస్ట్ బెంగాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా కృతనిశ్చయంతో ఒక టార్గెట్గా పెట్టుకొని బీజేపీ ముందుకు వెళ్ళింది. సో ఈరోజు అదే బీజేపీ ఏదైతే టార్గెట్ పెట్టుకుందో సో అది సుసాధ్యమైందని చెప్పేసి మనం
చెప్పొచ్చు. మొదటిసారిగా స్వతంత్రం వచ్చిన తర్వాత బీజేపీ ఏదైతే పార్టీ పుట్టిన తర్వాత కూడా ఇంతవరకు కూడా వెస్ట్ బెంగాల్ అధికారంలోకి రాలేదు. సో ఒక కలగానే మిగిలిపోయింది ఇన్ని సంవత్సరాలు కూడా. సో అది ఈరోజు బీజేపీ పార్టీకి నిజం కాబోతా ఉందని చెప్పేసి కూడా బీజేపీ నేతలు భావిస్తూ ఉన్నారు. ఇక ముఖ్యంగా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అన్నటువంటి ప్రశ్న ఇప్పటికే ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. ప్రధానంగా సువేందు అధికారి పేరు ప్రధానంగా వినిపిస్తూ ఉంది. ఆయన ప్రధాన ప్రతిపక్ష నేతగా కూడా కొనసాగుతూ ఉన్నారు. ఇప్పటికే దీదీ ప్రభుత్వంపై ఒంటి కాలిపై లేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల విషయంలో కానివచ్చు, హిందుత్వ ఎజెండా కానివచ్చు, బీజేపీ ఇస్తున్నటువంటి అన్ని పిలుపుకు సంబంధించి ఆయన చురుకుగా రాష్ట్ర రాజకీయాల్లో వ్యవహరిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఆయన ముఖ్యమంత్రి వరుసలో ముందు స్థానంలో ఉన్నారు. సో మరి ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇస్తారా, లేకుంటే దిలీప్ ఘోష్ ఇప్పటికే కూడా ముఖ్యమంత్రి రేసులో దిలీప్ ఘోష్ పేరు కూడా వినిపిస్తూ ఉంది. అగ్నిమిత్ర పాల్ పేరు కూడా వినిపిస్తూ ఉంది. అదేవిధంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి శ్రమిక్ భట్టాచార్య పేరు కూడా వినిపిస్తూ ఉంది. గతంలో అధ్యక్షుడిగా పనిచేసినటువంటి సుకాంత ముజుందార్ పేర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో బీజేపీ కేంద్ర నాయకత్వం ఎవరిని ఇక్కడ ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా ఎంపిక చేస్తుందన్నటువంటి ఒక ఉత్కంఠ కూడా కొనసాగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ బెంగాల్లో మాత్రం ఇన్ని సంవత్సరాల నిరీక్షణకు తెరపడింది. కేవలం టీఎంసీ 2వ స్థానానికి మాత్రమే పరిమితమైంది. దాదాపు 100 స్థానాల వద్ద లీడింగ్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. బీజేపీ దాదాపు 175 స్థానాలకు పైగా కొనసాగుతూ ఉంది. ఇంకా కూడా పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్స్ను చూస్తే కనిపిస్తూ ఉంది. టీఎంసీ మాత్రం కేవలం కేంద్ర ప్రభుత్వంపై విమర్శలను ఒకటే నమ్ముకుంది. కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా రాష్ట్రంపై వ్యవహరిస్తూ ఉంది. రాష్ట్రానికి నిధుల విషయంలో కానివచ్చు, అదేవిధంగా ఒక కమ్యూనిటీకి సంబంధించి ఓట్ల తొలగింపు కానివచ్చు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను అడ్డు పెట్టుకొని మాపై ఇక్కడ రాష్ట్రంపై పెత్తనం చెలాయించాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుందని చెప్పేసి కూడా పదే పదే ఏదైతే విమర్శలు చేసిందో, సో అవన్నీ కూడా టీఎంసీ పార్టీకి నెగిటివ్గా మారాయని చెప్పేసి కూడా విశ్లేషణలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేసే విధంగా తరచూ కూడా చేసిన విమర్శలు కూడా ప్రజల్లోకి బలంగా వెళ్ళలేదన్నటువంటి ఒక చర్చ కూడా ప్రస్తుతం అయితే జరుగుతూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే బీజేపీని ప్రజలు విశ్వసించారు. బెంగాల్ ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని చెప్పేసి కూడా ఈ రిజల్ట్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చినట్టయితే దాదాపు కాంగ్రెస్ పార్టీ బెంగాల్లో తుడిచిపెట్టుకుపోయినటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం మనకు ఉన్నటువంటి రిజల్ట్ను చూస్తే కనిపిస్తూ ఉంది. దేశంలో రాహుల్ గాంధీ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి ఒక ఆశా కిరణంగా కూడా కనిపిస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో సో ఖచ్చితంగా దేశంలో మరోసారి కాంగ్రెస్ పార్టీ వికసిస్తుందని చెప్పేసి కూడా మొదటి నుంచి భావిస్తూ ఉన్నారు. కానీ బెంగాల్ ఫలితాలు చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఘోరమైనటువంటి పరాజయం సో ఇక్కడ కనిపిస్తూ ఉంది. గతంలో ఏదైతే లెఫ్ట్ సంబంధించినటువంటి కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్నటువంటి బెంగాల్లో కూడా ఈసారి వారి ప్రభావం కూడా లేకపోవడం, గత 15 సంవత్సరాలుగా టీఎంసీ సో ఇప్పుడు మళ్ళీ బీజేపీ శకం మొదలైందని చెప్పేసి కూడా ఇటు జాతీయవాదులు చాలామంది విశ్లేషకులు భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. శ్రీకాంత్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మొత్తానికి 2026 జరిగినటువంటి ఈ ఎన్నికలు బెంగాలీ గుర్తింపు అన్నటువంటి ఒక సెంటిమెంట్తో జరిగింది. సో ఢిల్లీ